చోడవరం పట్టణంలో జీఎస్టీ అధికారులను బెదిరించి దౌర్జన్యానికి పాల్పడిన ఘటనపై అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడమే కాకుండా సీఎం రమేష్ ను వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం అనకాపల్లి మండల కమిటీ డిమాండ్ చేశారు. ఈ రోజు అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో సిపిఎం కమిటీ నేతలు మాట్లాడారు. రాయలసీమ ప్రాంతంలో గుండాయిజంతో అనకాపల్లి ప్రాంతంలో శాంతియుత వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా సీఎం రమేష్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గంటా శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు వివి శ్రీనివాసరావు, చింతకాయల శివాజీ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేసిన తర్వాత జిల్లాలో దౌర్జన్యాలు అనేది పెరుగుతా ఉన్నాయి. ఆయన మీద నిన్నే కలెక్టర్ ఫిర్యాదు చేసాం, కేసు నమోదు చేసామని చెప్తా ఉన్నారు. కేసు నమోదు చేయడం కాదు, సీఎం రమేష్ వెంటనే అరెస్ట్ చేయాలి. అంతేకాక ఈ రోజు అనేక అక్రమాలు మద్యం దొరకడం కానీ అనేకన్నీ ఈ రోజు దొరకడం జరుగుతుంది. అంతేకాక ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఈ రోజు రోడ్ల మీద బ్యానర్ల ప్రదర్శించడం కానీ వీళ్ళకి ఏదైతే సైజుగా మించి అదనంగా చేయడం కానీ జరుగుతూ ఉన్నాయి. సీఎం కడప రాజకీయాలను ఈ రోజు మన అనకాపల్లికి తీసుకురావడంలో సీఎం రమేష్ చేస్తా ఉన్నాడు. కడప రాజకీయాలు ఇక్కడ చేస్తే ఈ ప్రాంత ప్రజలు ఊరుకోరని ఇప్పటికైనా రుజువులు వచ్చాయి. కనుక ఇప్పటికైనా సీఎం రమేష్ ని వెంటనే అరెస్ట్ చేయాలని జిల్లా ఎన్నికల అధికారులని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.